వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలో డిపో సెంటర్లో ఉన్న ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నేతలతో కలిసి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ ఎలక్ట్రికల్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం, అలానే వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక ఏడీ కార్యాలయం వద్ద మనందరం కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం సుమారుగా 15,500 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతల్లో వినియోగదారుల మీద భారం వేయడం. ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరుగుతూ ప్రతి ఎన్నికల సభలో కూడా ఒకటే చెప్పాడు, విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నారు, నేను ముఖ్యమంత్రిని అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా పెంచకుండా ఉండడమే కాకుండా నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి ఆ పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ప్రజానీకం యొక్క ఓట్లు కొల్లగొట్టిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. మరి 15,500 కోట్ల రూపాయలు 2 విడతల్లో ట్రూ అప్ ఛార్జీల పేరు మీద వినియోగదారుల మీద భారం వేశారు. ఇవాళ ప్రజలు మొత్తం కూడా వాపోతా ఉన్నారు. మేము పాలిచ్చే గేదెని వదులుకొని మరి దున్నపోతులు తెచ్చుకున్నట్టుగా ఉంది ఇవాళ మా పరిస్థితి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అందట్లేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లో ఒక్క కార్యక్రమం కూడా సంవత్సరం అవుతుంది కానీ ఒక్కటి కూడా మాకు అందలేదు. కొత్త రేషన్ కార్డు లేదు, ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో, ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు. అలానే భర్త చనిపోతే వితంతు పెన్షన్లు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. వికలాంగులకు పెన్షన్లు లేవు. 66,50,000 పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటుకుంటే ఇవాళ 63 లక్షలు అయినాయి. అంటే 3.5 లక్షల పెన్షన్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అనేక రకాల సర్వేలు చేస్తూ ఉంది. ఈ సర్వేల సారాంశం ఒకటే, పెన్షన్లు ఎలా కత్తిరేయాలి. చంద్రబాబు నాయుడు గారి మనస్సు అందరికి కూడా తెలిసిందే. అధికారంలోకి ఎక్కే వరకు కూడా ఏటి మల్లన్న అంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్న అంటాడు. ఓటర్లను కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకొని ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మోసపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, అలానే ఒక బైబిల్. జగన్మోహన్ రెడ్డి గారు అంతే భావించాడు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని కూడా 99% పైగా హామీలు నెరవేర్చాడు. రాష్ట్రంలో ఒక సంక్షేమ పాలన తీసుకొచ్చాడు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇంటి పనులు పెంచుతూ ఉన్నాడు, మరొక పక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు, మరొక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, మరొక పక్క సుమారుగా 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గతంలో ఎన్నికల ముందు చెప్పలేదు, ఇప్పుడు మీరు పెంచుతూ ఉన్నారు. మీరు సంపద సృష్టి అని చెప్పారు. సంపద సృష్టి అంటే నేను అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను, ఆ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి సంపద సృష్టిస్తానని చెప్పి ఇవాళ మీరు సంపద సృష్టి అంటే ఇంటి పనులు పెంచడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, లేకపోతే గ్యాస్ ఛార్జీలు పెంచడం, ఇవే నా సంపద సృష్టి అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. మీరు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ అమరావతిలో ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఎక్కడ మీరు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధిని చూసుకోవాలి తప్ప కేవలం ఒక అమరావతిలో ఒక్క ప్రాంతంలో 50,000 కోట్లు మీరు కుమ్మరించడం వల్ల ఎంత అభివృద్ధిని మీరు సాధిస్తారు? మరి ప్రాంతాల పట్ల విభేదాలు వస్తాయి. గతంలో ఏదైతే తెలంగాణ, హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందినప్పుడు ఎట్లయితే మరి ఉత్తరాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాలో కానీ ఏ విధంగా అయితే గొడవలు జరిగినాయో, ఈ అభివృద్ధి సమతుల్యత అంటే తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. మీరు రాయలసీమ అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి. అలా కాకుండా మీరు కేవలం మీ తాబేదారులకి లబ్ధి చేకూర్చడం కోసం 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తూ మీరు రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారు. కాబట్టి
ఇవన్నీ కూడా మీ ఆటలు చల్లవు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఇప్పుడు మీ పాలన ఎలా ఉందో రెండింటిని బేరీ చేసుకుంటున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి గతంలో 5 సంవత్సరాలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే ఇవాళ మీరు ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద వాళ్ళకు కూడా మీరు డబ్బులు వేస్తూ 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాలినట్టుగా చూపిస్తూ వాళ్ళని ఎక్కడ కత్తరేయాలి, ఎక్కడ వినియోగదారులను తగ్గించాలి ఎస్సీ ఎస్టీలు అని చెప్పి మీరు ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో నిన్న చూసాం యాక్సిస్ కంపెనీతోని మరి విద్యుత్ కొనుగోలు ఒప్పందం ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారి విద్యుత్ కొంటే అది తప్పు అన్నారు మీరు. సెకీ ద్వారా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇవాళ మీరు చేసుకున్నది యాక్సిస్ ఒక ప్రైవేట్ సంస్థ, దానికి మీరు 5.5 పెట్టి కొంటా ఉన్నారు విద్యుత్. 2.5 ఎక్కడ, 5.5 ఎక్కడ? కాబట్టి మీరు చేసే అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, కక్షపూరిత రాజకీయాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. మీకు లోకల్ చెల్లిని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అలానే ఈ రోజున మరి నిన్న రాత్రి పిలిపిస్తే మరి ఇంత మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ